శ్రీ గురుభ్యో నమః. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి మాత్రం చెడు ఫలితాలు ఎదురయ్యారంటే వారి కర్మలను బట్టి, గత జన్మల పాపాలను బట్టి కలుగుతూ ఉంటాయి. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి చిన్న నీటి గుంట అయినా, బురద గుంట అయినా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా, శివకేశవులనే భేదం లేకుండా పరమేశ్వరుడు, విష్ణువు కలిసి నివసిస్తూ ఉంటారు. కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని కార్తీక మాసంలో పాటించడం వలన అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో లక్ష్మీదేవి కృప అపారంగా ఉండే రాసుల వివరాలు ఇప్పుడు చూద్దాం. విశేషమైన లాభాలు కలగడంతో పాటు ధనవర్షం ఈ రాశులపై వర్తిస్తుంది. ప్రధానంగా 3 రాశుల వారు కోట్లకు పడగలెత్తే సమయం అని చెప్పవచ్చు. అత్యంత శుభకరం వారికి ఈ మాసంలో నదీ స్నానం ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అన్ని రంగాలలో విజయాలు సాధించడంతో పాటు లక్ష్మీ కటాక్షం వీరికి నిండుగా ఉంటుంది. అయితే ఆ రాశులేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అవి వృషభ రాశి, తులారాశి, మిథున రాశి. ఈ రాశులకు అన్ని రంగాలలో ఎదురులేని విజయాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తుంది. కోటీశ్వరులైపోతారు. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించారు. సంపదకు ఎటువంటి లోటు ఉండదు. సంపద బాగా పెరుగుతుంది. కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించడం వలన వీరికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా తులారాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. వీరికి పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. బంధువుల తరపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. అయితే వీరికి ఆస్తులకు సంబంధించిన ప్రయోజనాలు కలగకపోతే అమ్మవారి ఆలయాలను సందర్శించడంతో పాటు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సంపద కలిసి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం పైన వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఈ కార్తీక మాసం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండే ధన్యవాదాలు.